పాపినని అర్థమైంది. మారు మనసు పొందమన్నాడు. బాప్తిస్మ పొంది పాపాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధపరచబడు, నేను నిన్ను నా చేతుల్లోకి తీసుకొని నేను నిన్ను మలుచుకొని అనేకులకు ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాను అని పిలిచాడు. అప్పుడు నేను నా జీవితాన్ని ఆయనకు అప్పగించి, నేనేమి వాయిదాలు వేసుకోవాలా, తర్వాత చూద్దాంలే అని జేబుల్లో చేతులు పెట్టుకొని తిరగలా. ఎప్పుడు దొరికిద్దా నాకు అవకాశం, ఎప్పుడు కడిగేసుకుందామా నా పాపాలు ఆయన రక్తంలో అని ఎదురు చూసి పరితపించి, తీరా అవకాశం వచ్చి పొందబోయేసరికి సైతానుగాడో అడ్డుపెట్టి ఇబ్బందులు కలిగించి భయపెట్టి ఎన్ని తిప్పలు పడినా వెనకడుగు వేయకుండా నేను ఆయనను నమ్మి అడుగేస్తున్నా. ఆయన రక్తంలో నా పాపాలన్నీ కడిగేసుకుంటున్నా. ఇక నాకు దేవుడు యేసు ప్రభువే. ఇక నేను నా ఊపిరి ఉన్నంత వరకు ఒకరికి చేయి చాపేది లేదు, ఒక దాని దగ్గర వెళ్ళి మొక్కేది లేదు. వంగితే ఈ మోకాలు నా యేసు ముందే వంగాలి, అర్థిస్తే ఈ చేతులు నా యేసునే అర్థించాలి. ఇక నా లైఫ్ లో రెండో దాన్ని నేను ఆశ్రయించను, నా జీవితంలో ఇంకో దాని వైపు తిరగను, నాకు యేసు చాలు అని నిర్ణయించుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది బయటకు వచ్చాను. ఆ రోజు నుంచి ఒక ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం నా జీవితంలో ప్రారంభమైంది. నా దేవునికి మహిమ కలుగును గాక.